కొండ మీద మోసే ఉండి చేతులు పైకెత్తితే విజయం వచ్చేదట, చేతులు కిందికి దించితే విజయం ఆగిపోయేదట. చేతులు పైకెత్తితే విజయం వచ్చేదట, చేతులు కిందికి దించితే ఆగిపోయేది. అందులో వ్యాఖ్యానకర్తలు ఏం రాశారు చెప్తున్నా, చేతులు పైకెత్తడం దేవుడిని గోజాడుతున్నాడట, దేవుడిని ప్రార్థిస్తున్నాడట. చేతులు కిందికి దించితే ప్రేయర్ లైఫ్ ఆగినట్టు గుర్తట. నీకేమర్థమవుతుంది? దేవుడు మన వెనకాల బలమైన యుద్ధాలు ఎప్పుడు చేస్తాడు అంటే చెప్పండి, నువ్వు ఆయనకు ప్రార్థన చేస్తావు. నీ వెనకాల ఎంత పెద్ద భీకరమైన పోరైనా దాని వెనకాల ఒకటే, ఆయన భీకరమైన యుద్ధాలు ఎప్పుడు చేస్తాడు? చేతులు ఎత్తు, దేవా నువ్వు నా వెనకాల ఉండాలి ప్రభా అని అడుగు. అది ఆధ్యాత్మిక యుద్ధమైనా చేస్తాడు, అది శారీరకమైన బాధలైన నీ పక్షాన్ని యుద్ధం చేస్తాడు. ఆయన నీతో యుద్ధం చేయాలంటే సూత్రం ఒక్కటే, నువ్వు ప్రార్థన చెయ్యాలి. కొన్ని విషయాలు నేను ఎందుకు వెంటాడేస్తున్నాయి, కొన్ని బాధలు నేను ఎందుకు వెంటాడేస్తున్నాయి, నీ కుటుంబంలో ఎందుకు ఇలాంటి విషయాలు జరుగుతున్నాయి, కొన్ని ఎందుకు నువ్వు ఇలాంటి పరిస్థితుల్లో స్ట్రాంగ్గా ఉండలేకపోతున్నావు. జరిగితే జరగని లోకమంతా ఏరైనా నాకేమీ కథను ఒక ధైర్యం కలిగిన ఒక నిలకడ స్వభావం, ఒక స్టాండింగ్ నీకు ఎందుకు రావట్లేదు? నీకు ఆయన ఉన్నాడన్న ధైర్యం నీకు రావట్లేదు.